ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. మోటార్ డీజిల్ మెకానిక్లో నైపుణ్యాలను పెంచుకోవాలి. ITI విద్యార్థులకు ఇసుజు మోటార్స్ కంపెనీ MD రాజేష్ మిట్టల్ పిలుపు. ఎలుకల నిర్మూలనతోనే అధిక దిగుబడి సాధ్యం. కరప మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ సూచన. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థి రాజశేఖర్ను గెలిపించాలి. రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గోవింద్ పిలుపు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన భూముల వివరాలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద జీవ ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను తీసుకువచ్చిందన్నారు. ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను రిలయన్స్ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ ప్లాంట్కు అనువైన భూములను గుర్తించాలన్నారు. ప్రధానంగా అటవీ, అసైన్డ్ భూముల వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరామణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోటార్ డీజిల్ మెకానిక్ లో నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇసుజు మోటార్స్ కంపెనీ MD రాజేష్ మిట్టల్ సూచించారు. ప్రభుత్వ ITI కళాశాలను ఆయన పరిశీలించారు. మోటార్ డీజిల్ మెకానిక్ ట్రేడ్లో విద్యార్థుల శిక్షణకు ఇసుజు మోటార్స్ ఇండియా సంస్థ సమకూర్చిన కట్ సెక్షన్ ఇంజిన్ను అందజేశారు. ప్రిన్సిపల్ MVG వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కట్ సెక్షన్ ఇంజిన్ను ఇసుజు మోటార్స్ కంపెనీ MD రాజేష్ మిట్టల్ కళాశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధన కోసం తమ సంస్థకు చెందిన కట్ ఇంజిన్ను అందజేశామని, దీంతో ప్రత్యక్ష అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వికాస PD లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. I also like you once upon a time. We were also very humble beginning. I am also from a village, grandson of a farmer, and we grew from there by learning skills and applying it. So I will only say to all of you that please take your study very seriously. Learn, join good company, and there also work with full dedication. And then sky is the limit. And you can see your institute is there from 1947, and sir was telling me that so many people are already employed from here. That's very good, because if you study and if you don't get a job, there is also a problem. It means your institute is teaching well. And I saw some of the videos. They are teaching you various trades, various skills. So learn them sincerely and try to learn by your own hands. Don't try to only observe. Develop your own skill. And as you join industry and as you learn new skills, keep upgrading yourself. You know, like all of you nowadays use mobile, isn't it? So mobile also get upgraded, your software get upgraded. So unless you upgrade yourself, you won't grow. And there is no shortcut to hard work. And if you work hard, let me tell you, anybody can become anything. Even in any field you can grow.
So that is our entire purpose. I come myself only for this reason, so that you all can see that people can grow from a humble background to any level, and you can also become very successful in life. So that is the message I wanted to give personally, and I'm very happy to come and meet all of you. Ours is a Japanese company. It's a #1 Japanese company. 15,000 to 1,500 manpower, sir. Since we have given to manpower since 2020 also, sir. Here 1,000 to 1,500 we have given to manpower, sir. So our people is a very enthusiasm and very respectful students, sir. They are working hard working, sir. So in this year coming to we promise, sir. In this institution and Kakinada district institution also, we are giving to more manpower in Isuzu companies, sir. Laterally, we are giving some training classes and some skill upgrade classes we are giving to from our side, sir. So we are taking to manpower, sir, and we are conducting job melas and we are giving to manpower to Isuzu company, sir. So principal sir to promise to me, sir, this time also your college under the principles of so many private IT colleges, sir. So every week we will conduct one mega event, sir, so that we are gathering to people and taking to some students and giving to Isuzu company, sir. So every year Isuzu company 100 I think very to 1,000 to 1,500 vacancies every year they are taking, so that it's promised we are taking more than people in government IT colleges also. ఎలుకల నిర్మూలనతోనే అధిక దిగుబడి సాధ్యమని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ పేర్కొన్నారు. కరప సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో రైతులకు ఉచితంగా ఎలుకల నివారణ మందు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కరప మండలం పెనుగుదురు రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కె బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సీజన్లో ఉచితంగా ఎలుకల మందు ఇవ్వడం జరుగుతుందని, తద్వారా ఎలుకల ఉధృతి నుండి వరి పైరును కాపాడుకోవడానికి ఈ మందు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మండల వ్యవసాయ అధికారి ఏవి రాజేష్ మాట్లాడుతూ ఎలుక తినేది తక్కువ, పాడు చేసేది ఎక్కువ. ముఖ్యంగా వరి పంటలో పిలకలు చేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు అన్ని దశల్లో ఎలుక తన పళ్ళు ఎదుగుదలను తగ్గించుకోవడం కోసం నిరంతరం వరి మొక్కలను కొరికివేస్తుందని, తద్వారా పిలకల సంఖ్యను తగ్గించేయడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని, వాటిని నిర్మూలించడానికి ప్రభుత్వం ఉచితంగా అందించే మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చునని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనుగుదురు వ్యవసాయ విస్తరణ అధికారి బండారు శ్రీరాములు, గ్రామ అధికారుల, రైతులు, కౌలు రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివిధ అవయవాలకు సంబంధించిన రక్తనాళాలన్నీ పగిలిపోయి అక్కడ ఎప్పుడైతే పగిలిపోయినా ఆ రక్తం గడ్డగట్టకుండా తీవ్రంగా రక్తస్రావం అయ్యి క్రమేపీ ఆకలి లేకుండా అది గాలి వెళ్తున్న బయట ప్రదేశంలోకి వచ్చి చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ తెల్ల మందు అనే బ్రోమిడియల్ మందు కలిపి ఇవ్వడం ద్వారా ఎలకని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు, ఎందుకంటే నివారించే అవకాశం ఉంది. అదే నల్లమందు అయితే ఒకసారి ఎలక చనిపోతే మిగిలిన ఎలకలకి అది సంకేతికాలు అంటే దాన్ని ఉచ్చపోయడం ద్వారా, లేకపోతే దాని తోక వెంట్రుకలు బయటికి విడిచి ఉప్పు కింద చేయడం ద్వారా మిగిలిన ఎలకల్ని హెచ్చరిస్తుంది తినవద్దని. కానీ తెల్లమందులో ఏంటంటే దీనికి రంగు, రుచి, వాసన లేదు కాబట్టి ఒక ఎలక చనిపోయినా కానీ ఇతర ఎలకలకి ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా సామూహికంగా అందరు రైతు సోదరులు తమ పొలాల్లో ఎలక బొరియల్లో ఎలక పొట్లాలు పెట్టినట్టయితే ఖచ్చితంగా అక్కడ పూర్తిగా నివారణ చేసే కార్యక్రమం జరుగుతుందండి. ఎలకల నివారణ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు సేవా కేంద్రంలోని ఉచితంగా ఎలకల మందు ఇవ్వడం జరుగుతుంది. రైతులు నూకల నూనె తెచ్చుకుంటే కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరూ రైతు సోదరులను సద్వినియోగం చేసుకుని సామూహికంగా చేపట్టి ఎలకలని రంగులో పెట్టి నివారణ చేపడతారని తెలియజేసుకుంటారు. పట్టభద్రులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
మాజీ ఎమ్మెల్యే గోవింద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని వెరవాడ, గొల్లప్రోలు, కోలంక, చెందుర్తి తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే గోవింద్ పర్యటించారు. పట్టభద్రులను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పనితీరు మీరు చూస్తున్నారంటే మీరు కూడా అవగాహన వ్యక్తులని మీరు కూడా 10 మందికి ఒక 10 మందికి మోటివేట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం గ్రూప్ డిస్కస్ నమూనా ఎలాగన్నది ఓటు ఏమంటే దాంట్లో 80% ఇన్వాలిడ్, తెలియక, తప్పేం కాదు, తెలియక మీరు వేసి ఓటు కూడా వ్యాలిడిటీ ఉన్నారు, చెల్లుబాటు కాదు, ఇన్వాలిడ్ కింద పోతుంది. అందరి దయతో నిలువు గీత, తెలుగు అక్షరాలు వద్దు, ఇంగ్లీష్ అక్షరాలు వద్దు, రోమన్ ఇంక్ వద్దు, ఏది నిలువు గీత అదే యాక్సెప్టెన్స్. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి, అందరికీ, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీరు మ్యాక్సిమం అందరూ డిగ్రీ చదువుతున్న ఎక్కువ మీరందరూ కూడా చెప్పాలని చెప్పారు. చంద్రబాబు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి రాజశేఖర్ గారి యొక్క ప్రచారంలో భాగంగా ఈరోజు గొల్లప్రోలు నగర పంచాయతీలో 88వ బూత్లో ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలన ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమి పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు అందరూ కూడా ఇందులో భాగంగానే చదువుకున్న విద్యావంతులందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుని కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు మీరందరూ ఒకటో ఓటు వేయవలసిందిగా అందరినీ ప్రార్థించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లాలో అసంఘటిత రంగాల్లో పనిచేసిన కార్మికులను ప్రతి ఒక్కరిని ఈ శ్రమ్ పోర్టల్లో మార్చి 31లోగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులు, పురపాలక సంఘాల కమిషనర్లు, ఎంపీడీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అసంఘటిత కార్మికులను ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ శ్రమ పోర్టల్పై అసంఘటిత కార్మిక అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో 6 లక్షలకు పైగా అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు వారందరినీ ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేయవలసి ఉందని ఆయన తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు 16 నుండి 59 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని, ఆదాయపు పన్ను చెల్లించని వారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ సదుపాయం లేని వారు అర్హులన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సర్వమత సమ్మతమై ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ విశ్వమానవ కళ్యాణానికి కృషి చేస్తూ ఉందని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పేర్కొన్నారు. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద గల పీఠం నూతన ఆశ్రమంలో ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పీఠం నూతన ఆశ్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా సమాచార కేంద్రాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే పుస్తకాల ప్రదర్శన స్టాళ్లను పీఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జానీ బాషా, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు, పీఠం కన్వీనర్ పేరూరి సూరబాబు, పీఠం ప్రతినిధులు ఎన్డీవి వర్మ, ఆకుల రవితేజ, ఈవేళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము 9, 10, 11 ఫిబ్రవరి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. 1928 నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా, నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. 1928లో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల స్వగృహనందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి. ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో
2000 సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 25 సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 97 సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం విస్తరింపబడుతుంది. అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలుదిశలా వ్యాప్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పము. ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి కులతత్వాలు, ప్రాంతీయతత్వాలు, భాషాతత్వాలు, ఇక అనేక రకాలైనటువంటి మత ఛాందస తత్వాలతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అశాంతి, అసహనము, ఒత్తిడి, ఆందోళన ఇంకా ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడి మనం మానవులుగా కాకుండా మనకన్నా కింద జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మనలో ఏర్పడి ఈనాటి సమాజంలో మానవతా విలువలు తరిగిపోయి నైతిక విలువలు కోల్పోతూ సమాజంలో ఒక మానవ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం. అంచేత ఆ మానవ తత్వాన్ని మనలో గుర్తు చేస్తూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధస్సుని జ్ఞాన సంస్కృతి చేత మన సంస్కారాన్ని ఏర్పరించుకుని మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి, ప్రతి మత ధర్మస్థులకు, ప్రతి కులస్థులకు, ప్రతి ఒక్కరికి, మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరము. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 5 రోజుల పాటు నిర్వహించిన అండర్-16 బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయని గోదావరి టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి శేషగిరి తెలిపారు. కాకినాడ NFCL రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, గోదావరి టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో అండర్-16 బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ రామ్ కుమార్ అధ్యక్షత వహించగా DSDO శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబటి రామకృష్ణారెడ్డి, HS శర్మ, శివకుమార్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గ్రాండ్గా చేశారు. ఇది ఒక ప్యాషన్గా ఈరోజు ఇన్ని రోజుల కార్యక్రమం అంటే చాలా కష్టం. అదంతా కూడా ఈ మన DS టెన్నిస్ కోర్ట్స్ని ఉపయోగించుకొని అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, SP గారు వారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు ఈ టోర్నమెంట్ చక్కగా నిర్వహించారు. అలాగే అదే కాకుండా సీనియర్ టెన్నిస్ ప్లేయర్స్ మన దగ్గర చదవలేదు 60+, 70+, 80+ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడాను పార్టిసిపేట్ చేసి వాళ్ళ గిరిగారు, శర్మ గారు, డాక్టర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేశారు. అందరూ కూడా అన్నమాట నా యొక్క స్పోర్ట్స్ అథారిటీ తరఫున క్రీడాగోందని తెలియజేస్తున్నాను. ఇటువంటి టోర్నమెంట్స్ ఒక ఒంటి చేతితోటి నిర్వహించేస్తున్నారు మా రామ్ కుమార్ గారు, సెక్రటరీ గారు, AP టెన్నిస్ అసోసియేషన్. ఇదే కాకుండా లాస్ట్ టైం అండర్-19 అంతకుముందు స్కూల్ గేమ్స్ అందుకు కూడా ఆయన ఆధ్వర్యంలో చాలా ప్రతి సంవత్సరం కూడా ఒక ఆల్ ఇండియా లెవెల్లో టెన్నిస్ టోర్నమెంట్ జరగడం అనమాట చాలా మంచి విశేషం. సెక్రటరీ AP లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రామకృష్ణారెడ్డి గారు, మేము అందరూ కలిపి టోర్నమెంట్ కండక్ట్ చేసాం. దీనికి చీఫ్ గెస్ట్గా ఇనీషియల్గా కలెక్టర్ గారు అది అనుకున్నాం, కానీ వారు వేరే కార్యక్రమాలు ఉండడం రాలేకపోయారు. మా
చీఫ్ గెస్ట్ కింద మన పంతం నానాజీ గారు, వనమాడి కొండబాబు గారు, ఎమ్మెల్యేలు వారిద్దరు వారి ఆశీస్సులతోటి ఈ గౌరవ కలెక్టర్ గారైన రామ్మోహన్ గారు, ఎస్పీ గారైన పిల్లి మాధవ్ గారు, వీరందరి ఆశీస్సులతో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇటువంటి టోర్నమెంట్స్ ఫ్యూచర్లో ఇంకా కండక్ట్ చేసి మన కాకినాడని ఆల్ ఇండియా లెవెల్లో తీర్చిదిద్దాలనుకుంటున్నాం. యాక్చువల్గా రేపు నుంచి అబౌవ్ 35, అబౌవ్ 50, అబౌవ్ 65 GSNT మెమోరియల్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా కొత్త కమిటీలు వేయడం జరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, గ్రంథి గణేష్, చోడిశెట్టి శ్రీను, నాగు తదితరులు పాల్గొన్నారు. చెప్పింది ఒకటే, ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి, వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం మరి చేస్తూ ఉండాలి. అలాగే పార్టీ రాష్ట్ర యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు, ఇప్పటికే మనం విద్యుత్ మీద రైతుల గురించి కానీ విద్యుత్ గురించి కానీ ఇవన్నిటి కూడా మనం పోరుబాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా మార్చి 12కి వాయిదా వేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా అందరూ ఫోన్లు చేయడం జరుగుతుంది, విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు. ఫీజు కట్టకపోతే ఎగ్జామినేషన్కి పంపించం అనే పరిస్థితుల్లో చాలా కాలేజెస్లో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడితే మాకు ఎవరు ఫీజులు గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బు రాకపోతే మేము ఎట్లా కాలేజీ నిర్వహించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, మీరు వెంటనే పేదల చదువులతో మరి మీరు చదువుల్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్లు కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్లు కానీ మరి ఇవ్వకపోయినట్లయితే ఇబ్బంది పడతారు. విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మార్చిలో జరిగే ఎగ్జామినేషన్స్లో ఏవైతే రేపు ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయో ఆ ఎగ్జామినేషన్లో విద్యార్థులు ఎవ్వరూ కూడా మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ప్రభుత్వము వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తరఫున మా నాయకులు అందరి తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జగన్ గారు చెప్పడం జరిగింది, ఏవైతే మన సమస్యలు ఉన్నాయో స్థానిక సమస్యలు, అదేవిధంగా నియోజకవర్గాలు, జిల్లాలకు సంబంధించిన సమస్యలలో కూడా ఎప్పటికప్పుడు క్యాడర్కి అందుబాటులో ఉండడం, అదేవిధంగా ప్రజా సమస్యల మీద మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, సంబంధిత అధికారులందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయడం చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే గొల్లప్రోలు నుంచి అదేవిధంగా పిఠాపురం నుంచి కూడా కొంతమంది రైతులు రావడం జరిగింది. పిఠాపురం మండలం నరసింహపురం ఏరియా కానీ అదేవిధంగా గొల్లప్రోలు మండలంలో ఒక కాలువకి నీరు వస్తుంది, ఇంకొక కాలువకి నీరు అసలు రావటం లేదని చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని, అదేవిధంగా నీటిపారుదల శాఖ ఎస్సీ గారు కావచ్చు, డిఈ గారు కావచ్చు, ఈఈ గారు కావచ్చు, పిఠాపురానికి సంబంధించిన ఏలేరు, పిఠాపురం సంబంధించిన రైతులు నీటికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. వెంటనే తక్షణం నీరు విడుదల చేసేలాగా మీరు రివ్యూ చేయండి కింద అధికారులతో, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో తక్షణం రైతులకు అందుబాటులో ఉండాలి. ఈ నెల 10వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎంపీడీఓ అనుపమ, వైద్యాధికారిని సౌజన్య పేర్కొన్నారు. కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లకు, గ్రామ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన జరిగే డీవార్మింగ్ మాత్రలు పంపిణీ ప్రతి విద్యార్థులకు వేయాలని సూచించారు. ఈ నెల 8, 9 తేదీలలో వరంగల్ జిల్లాలో జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఓపెన్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే జట్టుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ డ్రెస్సులు పంపిణీ చేయడం అభినందనీయమని సిటీ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ నాయకులు దొంతమూరి అశోక్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులకు డ్రెస్సులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సిటీ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ నాయకులు దొంతమూరి అశోక్ కుమార్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు రాష్ట్రాల ఓపెన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొనున్న జట్టుకు డ్రెస్సులను బహుకరించారు. ఈ సందర్భంగా దొంతమూరి అశోక్ కుమార్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ హరీష్ స్పోర్ట్స్ డిఎస్ఏ గ్రౌండ్ లో ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. త్వరలో కాకినాడ సిటీ క్రీడాకారులకు బాల్ బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు. దానికి ఏంటంటే మా గ్రౌండ్ సిటీ బాల్ బ్యాడ్మింటన్ కాకినాడ నుంచి ఒక టీం వెళ్తుంది. దాని నిమిత్తం మన హరీష్ స్పోర్ట్స్ మన రాము గారు మాకు టీ షర్ట్లు స్పాన్సర్ చేశారు. అలాగే అదేవిధంగా హరీష్ రాము గారు మన గ్రౌండ్లో స్టేడియంలో చాలా స్పాన్సర్ చేసి, అలాగే బాత్రూమ్లు కట్టించి, తర్వాత అక్కడ ఒక ఆర్టీఓఎంకి మనకు ఒక షెడ్ వేసి, అలాగే మాకు కూడా మా గ్రౌండ్ కూడా టోర్నమెంట్ కూడా పెడతామని చెప్పి ప్రారంభం చేశారు ఇప్పుడే. అలాగే ఆయన బయట కూడా చాలా చేశారండి. ఆయన సొంతంగా చాలా చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే క్రీడాభివృద్ధికి చాలా తోడ్పడుతున్నారు. అలాగే ఈ విధంగా మరిన్ని విషయాలు కూడా ఆయన మాకు తోడ్పడించవలసిన కూర్చోనండి. నేను కాకినాడ బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ అండి. నా పేరు దొంతపల్లి అశోక్ కుమార్ అండి. థ్యాంక్ యూ. మధ్వాచార్యులు బదరికాశ్రమ ప్రవేశ సందర్భంగా నిర్వహించిన మధ్వనవమి వేడుకలు కాకినాడ మధ్వ సభా కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కార్యదర్శి కోపిల శేషగిరిరావు నేతృత్వంలో ఘనంగా జరిగింది. చొల్లంగి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మధ్వాచార్యుల విగ్రహానికి మాధ్వ పురోహితులు యాతగిరి మధ్వేశ్య విశేష పూజలు నిర్వహించబడింది. పంచామృతాభిషేకం, మధు అభిషేకం, పుష్పాలంకరణ, సామూహిక మధ్వ గృహస్థుల గోత్రనామాల సంకల్పంతో కన్నుల పండుగగా జరిగింది. అనంతరం స్థానిక రామారావుపేటలో ఉన్న మధ్వ సభ ప్రాంగణంలో సుధా పండితుల కానుగోవి వాసుదేవాచార్య బహుకరించిన మధ్వాచార్యుల శిలాప్రతిమకు మధు అభిషేకాన్ని మధ్వ గృహస్థులచే యాతగిరి పరశురామాచార్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయించారు. కార్యక్రమంలో మధ్వ సభ కమిటీ ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, కోశాధికారి వేముగంటి రాము, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, చెట్టి శ్రీనివాసరావు, టంకసాల సత్యనారాయణమూర్తి, డాక్టర్ సుసల్ల వెంకటరమణ, సుసల్ల చలపతిరావు, లాయర్ అధరాపరపు మూర్తి, పన్యాల నరసింహారావు, బుజ్జి, దేవరకొండ నరసింహారావు, శ్రీనివాసరావు, యశ్వంతరావు శ్రీనివాసరావు, హుండీ సోదరులు, ఉదయగిరి శేషగిరిరావు, డాక్టర్ పాండ్రంగి రామాదేవి, దేవరకొండ రామ్జీ, చొల్లంగి ఆలయ అర్చకులు గండికోట శేషగిరిరావు, బారు గోవిందరావు, నీలిమ కమ్యూనికేషన్స్ అధినేత కాకుల వరకు విజయ్తో పాటు అధిక సంఖ్యలో మధ్వ గృహస్థులు పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాద కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. మోటార్ డీజిల్ మెకానిక్లో నైపుణ్యాలను పెంచుకోవాలి. ఐటీఐ విద్యార్థులకు ఇసుజు మోటార్స్ కంపెనీ ఎండీ రాజేష్ మిట్టల్ పిలుపు. ఎలుకల నిర్మూలనతోనే అధిక దిగుబడి సాధ్యం. కరపమండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ సూచన. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థి రాజశేఖర్ను గెలిపించాలి. రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గోవింద్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.